స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి క్రిస్మస్ వారంలో మనం ఉన్నాం. ఈ 2 రోజుల తర్వాత ఇక క్రిస్మస్లోనే 25 వరకు క్రిస్మస్ సందేశాలు ఉంటాయి. తర్వాత కొత్త సంవత్సరం సందేశాలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మందిరంలో కనిపెట్టు ప్రార్థనలు, శుద్ధీకరణ ప్రార్థనలు ఉంటాయి సంవత్సరాంతపు. ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఇక నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో ప్రభును స్తుతిద్దాం. మరి క్రిస్మస్ వారాన్ని బట్టి ప్రభును స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. మన ఆనందం, మన సంతోషమైన యేసయ్యకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. ఈరోజు కావలసిన కృపను ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజంతా మనల్ని రక్షించినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. ఈరోజంతా మరి తెలపెడుతున్న పనులో నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆయన సహాయకర్తగా, రక్షణకర్తగా మీకు నుండునుగాక. ఏ అపాయం, ఏ కీడు సంభవించకుండా ఈరోజంతా మిమ్మల్ని క్షేమంగా కాపాడునుగాక. ప్రయాణం చేస్తున్నవారు మంచి ప్రయాణాలు, దూర ప్రాంతాలు, దూరదేశాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ ప్రమోషన్లతో ప్రభు దీవించినట్లుగా, వ్యాపారాలు అధిక లాభాలతో దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పెళ్లి కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మరి వివాహ సంబంధాలు రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో కూడా ఈరోజే మంచి నా సంబంధాలు నా ప్రభు తీసుకొచ్చునుగాక, సంబంధాలు మీకు వచ్చునుగాక. అలాగే గర్భఫలాలు లేకుండా ఇబ్బంది పడుతూ అవమానాలు, నిందలు, ఎన్నో మరి అపనిందలు భరిస్తున్న మీ విషయంలో కూడా భార్య భర్తలు నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి గర్భఫలాలతో దీవించినట్లుగా, అలాగే సొంత గృహాలు లేకుండా మరి సొంత గృహాలు లేవు కొందరికి, వారి విషయంలో కూడా మంచి సొంత గృహాలను, విశాలమైన స్థలంలో మంచి వాహనాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా, అనారోగ్యంగా ఉంటున్న వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత పరచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, మన నాయకులను బట్టి, పాలకులను బట్టి నిస్వార్థమైన సేవలు అందించాలి, పాలన చేయాలి. అలాగే మరి ఇలాంటి క్రైస్తవుల దాడులు జరగకుండా ప్రభు జోలికే కానీ, క్రైస్తవుల జోలికి కానీ ఎవరు రాకుండా దేవుడు కాపాడునట్లుగా, మరి క్రైస్తవులందరూ కూడా జ్ఞానంతో తెలివిగా ఉండునట్లుగా, పరిశుద్ధ జీవితం కలిగి జీవించి మరి అందరినీ ఆశీర్వదించే వారిగా అందరూ కూడా ఉండునట్లుగా, అలాగే సంస్థలను బట్టి, స్వచ్ఛంద సేవను బట్టి, సేవకులను బట్టి, సంఘాలను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచర్యలు, షైన్ ఫర్ జీసస్ షైన్ అనే సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని బట్టి నా యేసయ్యను స్తుతిస్తూ ఘనపరుస్తూ త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి క్రిస్మస్ వారంలో మనం ఉన్నాము. మరి చూస్తుండగానే మరి రోజులు గతించిపోయాయి కదా. డిసెంబర్ 1 వచ్చేసరికి క్రిస్మస్ అని మరి పిల్లలు, ముఖ్యంగా యవ్వనస్తులు ఎంతో సంతోషించారు. అయ్యో,
మరి క్రిస్మస్ రోజులు పోతున్నాయే, గతించిపోతున్నాయన్న బాధ కొందరికి, క్రిస్మస్ వస్తుందన్న సంతోషం. ఒకటి, మారు మనసు పొంది రక్షింపబడ్డావా? ప్రతిరోజు క్రీస్తులో ఆనందించు, సంతోషించు. ఇంకో విషయం, మందిరంలో జరిగే ఆరాధనలు ఉంటే వాటిని పండగలా జరుపుకోండి. మందిరంలో జరిగే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలే కానీ, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలే కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. వాటిని పండగలా జరుపుకోండి. మందిరాలను అలంకరించుకోండి, మందిరాన్ని అలంకరించండి. మందిరం విషయంలో చాలా జాగ్రత్తగా వహించండి. మీ కుటుంబాలను కూడా, మీ ఇళ్ళను కూడా అలంకరించుకోండి. ఏమైనా కూడికలు ఉన్నప్పుడు మందిరంలో 2 డేస్ 3 డేస్ మీటింగ్స్ ఉంటాయి కదండి. మరి మందిరం వరకే సంతోషం కాకుండా మీ ఇంటిని కూడా అలంకరించుకోండి. స్తోత్రం, ఆమేన్. సంతోషంగా ఉండండి, ఎప్పుడుగా ఆనందంగా ఉండండి. సరేనా? మరి ఈరోజు మరి క్రిస్మస్ సందేశాన్ని మనం విందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయం 19 నేను చదువుతాను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపును స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెలుము. ఇశ్రాయేలు దేశమునకు, దేవునికి స్తోత్రం, వెళ్ళుము. శిశు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళాను. వీళ్ళు ఎక్కడున్నారంటే, ఏమనుంటున్నారా? వీళ్ళు ఎక్కడున్నారంటే ఆల్రెడీ మరి స్వప్నమందు యోసేపునకు 13 వచనంలో, అయ్యా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఈ బెత్లెహేము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశం విడిచిపెట్టేసి ఐగుప్తుకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయారు. ఇవన్నీ ప్రవచనాలు నెరవేర్పు, ప్రవక్తల క్రిస్మస్, ప్రవక్తలు పలికిన క్రిస్మస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి మరి మరలా దూత ప్రత్యక్షమై మరి శిశు ప్రాణము తీయాలనుకునేవారు చనిపోయారు, వెళ్ళిపో మరలా ఇశ్రాయేల్ దేశం కంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 22 వచనం, అయితే అరికెలాయు తన తండ్రి అయిన హేరోదు ప్రతిగా యూదయ దేశం ముందు ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీలియ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి, అక్కడ కాపురం, నజరేతు ఊరికి వెళ్ళిపోయారు. ఆయన నజరేయుడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగ జరిగాను. నజరేయుడైన యేసు ఆయన ఏమండి వింటున్నారా? గలీలియ ప్రాంతంలో నజరేతు అనే గ్రామానికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు దేశమునకు బెత్లెహేం ఆ ప్రాంతానికి అటు వచ్చారు మరలా. కానీ మరలా బోధింపబడ్డాడు యోసేపు, అయ్యా మరి ఇక్కడ వాడు అబ్బాయి ఉన్నాడు, కాస్త మరి ఈ ప్రాంతాన్ని విడిచి గలీలీ ప్రాంతాన్ని నడిపించాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు గలీలియలోని నజరేయు వాడు. కొన్ని నేను మీకు చెప్తానండి. పేతురుడ అపోస్తుల కార్యములు 3:6 అంటాడు, మా కాడైతే వెండి బంగారములు ఏమీ లేదన్న కుంటివాంతో అన్నప్పుడు మా కాడ ఉన్నది ఏదో యేసునామం, నజరేయుడైన యేసునామమును నీవు లెగు అని అంటాడు. నజరేయుడైన యేసునామం. అలాగే సమాజ మందిరములో కపెర్నహూములో కూడా ప్రభు బోధించడానికి వెళ్ళి బోధిస్తున్నప్పుడు అక్కడ కొందరు దురాత్మలు పట్టిన వారు కూడా అక్కడ నజరేయుడైన యేసు మాతో నీకేమి పని అన్నాడు. దయ్యాలు కూడా ఒప్పుకున్నాయి కదా, దయ్యాలు ఒప్పుకున్నాయి నజరేయుడైన యేసు అని. ఎవరండి మనం ఆరాధిస్తున్న యేసు క్రిస్మస్ రోజున? ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గలీలియా ప్రాంతానికి నడిపింపబడ్డారు. గలీలియా ప్రాంతంలో నజరేతు ఊరికి వెళ్ళి అక్కడ పెరిగి పెద్దవాడయ్యాడు యేసు ప్రభు. అందుకే నజరేతు వాడని పిలువబడ్డాడు పలుమార్లు బైబిల్లో. ప్రియమైన దేవులారా, మరి ఇదంతా ప్రవక్తలు పలికిన పాత నిబంధనలో ప్రవక్తలు
యేసయ్యను గురించి పలికిన ప్రతి మాట పొల్లు, ప్రతిదీ నెరవేర్చబడినట్లు ఇదంతయు జరిగింది. హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. ఇంకా ఇంకా 2-3 రోజులే ఉంది కాబట్టి 23 రోజులు కూడా క్రిస్మస్ సందేశాలు ఉంటాయి, వింటూ ఉనండి. చివరిగా మరి కంక్లూజన్ ఉంటాయి, కంక్లూజన్లో కొన్ని ఉంటాయి, అవి కూడా మీరు పూర్తిగా విన్నట్టయితే ఈ క్రిస్మస్ సందేశం మీకు అర్థమవుతుంది. దేవుని కృప మీ అందరికీ తోడైయుండును గాక. నజరుడైన నా యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నజరేయుడైన యేసయ్య నీకు స్తోత్రం. నజరేతు వాడని పిలువబడటానికి ప్రవక్తులు పలికిన ప్రతి మాట నెరవేరబడినట్లుగా మరి ఇశ్రాయేలులో ఉండక గలిలయ ప్రాంతానికి నడిపింపబడి గలిలయలో నజరేతు ఊరిలో మీరు ప్రభా అయ్యా అక్కడ పెరిగి పెద్దవారయ్యారు. నజరేతు వాడని పిలువబడ్డారయ్యా. పేతురు నజరేయుడైన యేసు నామమున లే అంటున్నారు. మరో చోట దురాత్మలు పట్టిన సమాజ మందిరంలో ఉన్నటువంటి వారు దురాత్మలతో కూడా పీడింపబడి వారి కేకలు అలుపులు, నజరేయుడైన యేసు మాతో నీకేమి పని అని. అవును ప్రభా, మీరు నజరేతు వాడవు అయ్యా, నీకు స్తోత్రం. అద్భుతాలు చేయవాడు. ఈ వాక్యం వింటున్న ప్రియుల జీవితంలో కూడా అద్భుతాలు జరిగించమని ఈ క్రిస్మస్ వారంలో ఉన్నాం అయ్యా. ఏ ఒక్కరూ కూడా ప్రభా దుఃఖంలో కూడా సంతోషంగా మరి ఈ పండుగ దినాలు జరుపుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.